ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్‌ని టీటీడీ ఆన్‌లైన్‌లో ఎప్పుడు విడుదల చేయనుందో దానికి సంబంధించిన అప్డేట్ రావడం జరిగింది. ఈ వీడియోలో ఆ అప్డేట్ గురించి పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ఈ వైకుంఠ ద్వార దర్శనానికి ఎలాంటి టికెట్స్ బుక్ చేసుకుంటే వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతిస్తుంది. అలాగే ఎలాంటి దర్శన టికెట్ బుక్ చేసుకునే భక్తుల్ని టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తుందా లేదా ఇలాంటి వివరాలు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు శ్రీవారి భక్తుల కోసం వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది టీటీడీ. ఈ 10 రోజుల పాటు తిరుమల మరియు తిరుపతిలోని ఎక్కడ కూడా ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ జారీ చేయడం లేదు టీటీడీ. పూర్తిగా ఈ 10 రోజుల పాటు ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ ను రద్దు చేయడం జరిగింది టీటీడీ. ఈ 10 రోజుల్లో మొదటి 3 రోజులు అనగా డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1వ తేదీకి సంబంధించిన రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్స్ ను మరియు శ్రీవారి ట్రస్ట్ టికెట్స్ ను కూడా అన్ని టికెట్లను కూడా టీటీడీ రద్దు చేయడం జరిగింది. ఈ మొదటి 3 రోజుల్లో తిరుమల వెళ్ళి ఎవరైతే శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో వారు కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా లక్కీ డిప్ లో పాల్గొని ఈ లక్కీ డిప్ లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే వైకుంఠ దర్శనం కల్పిస్తుంది టీటీడీ. అలాంటి దర్శన టికెట్ లేని భక్తులకు వైకుంఠ దర్శనం కల్పించింది అలాగే ఈ మొదటి 3 రోజులకు ఎలాంటి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ కానీ శ్రీవారి ట్రస్ట్ టికెట్స్ కానీ టీటీడీ విడుదల చేయడం లేదు ఆన్లైన్లో. కేవలం ఎవరైతే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ అలాగే వాట్సాప్ మెసేజ్ ద్వారా లక్కీ డిప్ లో పాల్గొంటారో వారిలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే ఈ మొదటి 3 రోజులు వైకుంఠ దర్శనం కల్పిస్తుంది టీటీడీ. దీనికి నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు మొత్తం 5 రోజుల పాటు టీటీడీ అవకాశం కల్పించింది ఆన్లైన్లో వారి పేర్లు నమోదు చేసుకోవడానికి. కాబట్టి ఎవరైతే వైకుంఠ దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో వైకుంఠ ఏకాదశి రోజు వారు ప్రతి ఒక్కరు కూడా నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు మొత్తం 5 రోజుల్లో ఏ రోజైనా మీరు మీ పేరుని టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ అలాగే వాట్సాప్ మెసేజ్ ద్వారా మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా మనవి. ఇందులో నమోదు చేసుకున్న వారికి వారు ఎప్పుడు సెలెక్ట్ అయినారో దానికి సంబంధించిన వివరాలను డిసెంబర్ 2వ తేదీన మీ ఫోన్కి మెసేజ్ పంపించడం జరుగుతుంది టీటీడీ. ఏ మొబైల్ నెంబర్ పై అయితే లాగిన్ అయ్యి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానంలో యాప్లో మీరు లక్కీ డిప్లో వేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ పంపించడం జరుగుతుంది టీటీడీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీటీడీ యాప్ ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా మనవి. దీనిని టీటీడీ ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి మొత్తం 5 భాషల్లో అవకాశం కల్పించింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. సాధారణ భక్తులు ప్రతి ఒక్కరు కూడా సులభంగా ఇందులో పాల్గొనడానికి టీటీడీ అవకాశం కల్పించింది. ఇక మిగతా 7 రోజులు అనగా జనవరి 2వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు మొత్తం ఈ 7 రోజులకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ ను మరియు శ్రీవారి ట్రస్ట్ డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. ఈ 7 రోజులకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ ను ప్రతిరోజు 15,000 టికెట్ల చొప్పున టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయింది. ఎవరైతే వైకుంఠ దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో శ్రీవారి భక్తులు డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్ టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా విడుదల చేయనుంది. కాబట్టి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఈ డిసెంబర్ 5వ తేదీన బుక్ చేసుకోవాల్సిందిగా మనవి. ఈ టికెట్స్ను మీరు ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి అంటే కరెక్ట్గా ఏ టైంకి అయితే రిలీజ్ అవుతుందో ఆ టైంకి లాగిన్ అయ్యి ఉండాలి. అలాగే మనకు వెయిటింగ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ రీఫ్రెష్ మాత్రం అసలు కొట్టవద్దు. అలాగే ఎవరెవరు వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ను ముందే ఒక పేపర్ పై రాసి పెట్టుకోవాలి. అనగా ఇప్పుడు 6 మంది వెళ్తున్నారు అనుకోండి, 6 మందికి సంబంధించిన పేరు, ఏజు అలాగే ఆధార్ నెంబర్ను ముందే ఒక పేపర్ పై రాసి పెట్టుకుంటే టికెట్స్ రిలీజ్ అయిన నెంబర్ని ఫాస్ట్గా పేరు, ఏజ్, ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ 7 రోజులకు సంబంధించిన
టికెట్స్ విడుదలైనప్పుడు మీరు ఏ రోజు వెళ్ళాలనుకుంటారో ఆ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ టైం స్లాట్లో అయితే ఎక్కువ దర్శనం టికెట్స్ అవైలబుల్ ఉంటాయో ఆ టైం స్లాట్ను సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈజీగా టికెట్స్ బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా రాత్రి సమయాలు అనగా రాత్రి 8, 9, 10, 11 ఈ టైం స్లాట్స్ ఉంటాయి కదా! ఆ టైం స్లాట్స్ కనుక మీరు బుక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది డే టైమ్‌లో బుక్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు కాబట్టి లేట్ టైమ్‌లో ఒకవేళ ఆ టైం స్లాట్‌లో గనక మీకు ఎక్కువ టికెట్స్ అవైలబుల్ ఉంటే ఆ టైం స్లాట్‌ను సెలెక్ట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా టికెట్ బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పద్ధతిని ఫాలో అవ్వాల్సిందిగా నా విజ్ఞప్తి. అలాగే ముందుగానే ఇప్పుడు ల్యాప్‌టాప్‌లో లేదా ఫోన్‌లో అయినా సరే నోట్ ప్యాడ్‌లో మీకు సంబంధించిన డీటెయిల్స్ ముందే ఎంట్రీ చేసి పెట్టుకుంటే కాపీ పేస్ట్ చేసి కూడా ఫాస్ట్‌గా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్‌ను కూడా డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. కాబట్టి ఈ ఎవరైతే వైకుంఠ దర్శనం వెళ్ళాలనుకుంటారో వారికి శుభవార్త తెలియజేసింది టీటీడీ. డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీ ఆన్‌లైన్‌లో ఈ టికెట్స్‌ను విడుదల చేయనుంది. ఇందులో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్‌ను ప్రతిరోజు 15,000 చొప్పున టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్‌ను ప్రతిరోజు 1000 టికెట్ల చొప్పున టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇక ఈ టికెట్స్ ఎవ్వరు లక్కీ డిప్‌లో సెలెక్ట్ అవ్వని వారు, అలాగే ఈ రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకొని వారు కూడా డైరెక్ట్ తిరుమల వచ్చి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. గత సంవత్సరం వరకు కూడా ఎలాంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్ళవచ్చు కానీ దర్శనం కల్పించేది కాదు టీటీడీ. కింద ఎస్ఎస్‌డి సర్వదర్శనం టోకెన్స్ ఇచ్చేది. మరియు ఇలా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్‌ను బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే అవకాశం కల్పించేది. కానీ ఈ సంవత్సరం సాధారణ భక్తులు ఎక్కువగా వైకుంఠ దర్శనం కల్పించుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే వైకుంఠ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో శ్రీవారి భక్తులు ఎలాంటి దర్శన టికెట్ లేకుండా కూడా డైరెక్ట్ తిరుమల వచ్చి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ఏ దర్శన టికెట్ లేకుండా కూడా తిరుమల వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ 7 రోజుల పాటు మొదటి 3 రోజుల్లో ఎలాంటి దర్శన టికెట్ లేని వారికి, అలాగే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్‌ను కూడా టికెట్స్ కూడా విడుదల చేయడం లేదు కాబట్టి కేవలం ఈ లక్కీ డిప్‌లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఈ మొదటి 3 రోజులు ఎలాంటి దర్శన టికెట్ లేని వారు, అలాగే లక్కీ డిప్‌లో సెలెక్ట్ అవ్వని వారు తిరుమల వెళ్ళినా కూడా వేస్ట్ కాబట్టి దర్శనం కల్పించదు కాబట్టి ఈ మొదటి 3 రోజులు వెళ్ళకపోవడం బెటరు. ఒకవేళ మీకు లక్కీ డిప్‌లో సెలెక్ట్ అవ్వకపోతే కాబట్టి మిగతా 3 రోజుల తర్వాత జనవరి 2వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు ఈ 7 రోజులు ఎప్పుడైనా సరే డైరెక్ట్ తిరుమల వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ఈ మొదటి 3 రోజులు సెలెక్ట్ అవ్వకపోతే జనవరి 1వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు ఏ రోజు మీకు వీలైతుందో ఆ రోజు తిరుమల వెళ్ళి స్వామివారిని వైకుంఠ దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ 10 రోజుల పాటు అనగా డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు ఈ 10 రోజుల పాటు కూడా అన్ని అర్జిత సేవలు అనగా కళ్యాణం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ, అలాగే మొదటి గడప దర్శన టికెట్స్, సుప్రభాతం, అర్చన, తోమాల సేవ ఈ టికెట్స్ ను కూడా టీటీడీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అలాగే స్పెషల్ ప్రివిలేజ్ దర్శనాలు కూడా టీటీడీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అందులో చింటి పిల్లల దర్శనం, ఆర్మీ నేవీ దర్శనాలను, అలాగే సిఫార్సు లేఖ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేయడం జరిగింది. అలాగే సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా టికెట్స్ కూడా, అలాగే అంగప్రదర్శన టికెట్స్ కూడా టీటీడీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఈ వైకుంఠ దర్శనం ఎవరైతే వెళ్ళాలనుకుంటారో మొదటి 3 రోజుల్లో లక్కీ డిప్‌లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే దర్శనం కల్పిస్తుంది. మిగతా 7 రోజులు ఎవరైనా వెళ్ళవచ్చు. అనగా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులు వెళ్ళవచ్చు. అలాగే ఎలాంటి టికెట్ బుక్ చేసుకునే శ్రీవారి భక్తులు కూడా డైరెక్ట్ తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, వైకుంఠ దర్శనం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వారికి టీటీడీ మంచి శుభవార్త తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ గత సంవత్సరం వరకు ఎలాంటి దర్శన టికెట్ లేకుంటే తిరుమల వెళ్ళవచ్చు కానీ దర్శనం కల్పించేది కాదు టీటీడీ. ఈ సంవత్సరం ఎలాంటి దర్శన టికెట్ లేకుండా కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. కాబట్టి ఏ దర్శన టికెట్ మీకు లక్కీ డిప్‌లో సెలెక్ట్ అవ్వలేదు లేదా రూ. 300 దర్శన టికెట్ దొరకలేదు అనే బాధపడాల్సిన అవసరం లేదు. దర్శన టికెట్ లేకుండా కూడా డైరెక్ట్ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే వైకుంఠ దర్శనం కూడా చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే
మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం